ప్రజలను భయపడొద్దని ప్రధానే భయపడుతున్నారు. ఎఫ్స్టీన్ ఫైల్స్తో ఆయనలో గుబులు. రాహుల్ గాంధీ అదాని కేసుతో సభకు రాలేకపోతున్నారని ఫైర్. ప్రధాని దౌత్య వైఫల్యంతో 140 కోట్ల మంది ప్రజలకు ఇబ్బందులు. ఖార్గే ఎల్పీజీ కొరతపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల నిరసన. ఇప్పుడు యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, ఈ 3 దేశాల మధ్య యుద్ధం ఏదో జరుగుతుందో ఆ యుద్ధం విషయంలో ప్రధానమంత్రి గారు ప్రజలను భయపడొద్దని చెప్పి ప్రధానమంత్రి గారే భయపడుతున్నారని ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంటున్నారు. అదేవిధంగా ఎఫ్స్టీన్ ఫైల్స్లో భారతదేశానికి సంబంధించిన బీజేపీ నేతల పేర్లు కావచ్చు, వాళ్ళ వివరాలు కావచ్చు అమెరికా అధ్యక్షుడి దగ్గర ఉన్నాయి. అందులో కోణంగానే ఆయన ఈ అమెరికా ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని ఖండించడానికి భయపడుతున్నాడు అనే మరో ఆరోపణ కూడా చేస్తున్నాడు. అదేవిధంగా అదాని మీద అమెరికాలో ఉన్న కేసుకు సంబంధించి మాట్లాడలేక దాని వివరణ ఇవ్వలేక ఆయన సభకు పార్లమెంటుకు కూడా రాలేకపోతున్నాడని, అదేవిధంగా దౌత్య సంబంధాల విషయంలో, ఇప్పుడు ఇరాన్ తోటి జరుగుతున్న యుద్ధం విషయంలో, దౌత్య సంబంధాల విషయంలో మనం ప్రధానమంత్రి మోదీ గారు 40 కోట్ల ప్రజలని ప్రమాదంలోకి నెట్టేసి ఆయన పూర్తిగా విఫలమైపోయిందని ఖార్గే అంటాను. కానీ ఇరాను, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ప్రధానమంత్రి మోదీ గారు అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉన్నదో అది నిజంగా చాలా మంచి స్టాండ్ మీద ఉన్నారు. ఎందుకంటే అది మనకు సంబంధం లేని యుద్ధం. ఒకటి, మోడీ గారు తీసుకున్న స్టాండ్ ఈ విషయంలో మనం 100కు 100% ఆమోదించవలసిందే. ఎందుకంటే ఇరాన్ తోటి మనకు సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తోటి ఎట్లా సంబంధాలు ఉన్నాయి? చమురు కొనుగోలుకు సంబంధించిన సంబంధాలు, ఆ వ్యాపార సంబంధాలు మనతోటి ఉన్నాయి, ఇరాన్ తోటి మనకు ఉన్నాయి. అక్కడ ఆ స్నేహ సంబంధం నాశనం కావద్దు మనకు ఈ సంబంధం లేని యుద్ధంలో. అదేవిధంగా ఇజ్రాయెల్ తోటి మనకు టెక్నాలజీ పరమైన సంబంధం ఉన్నది. అటు ఇజ్రాయెల్ని కించపరచడమో, ఇజ్రాయెల్ ఖండించో ఆ టెక్నాలజీకి సంబంధించిన సంబంధాలను మనం తెంచుకోవద్దు. పోనీ ఇటు అమెరికాతోటి, ఇక అమెరికాతోటి అంటే భారతదేశానికి అమెరికాకు చాలా రకాలైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, అనేక రకాలైన సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కోణాన్ని ఆలోచించిన మోడీ గారు చాలా నిశ్శబ్దంగా అన్నిటిని పరిశీలించుకుంటూ తెర వెనుక నుండే పనిచేస్తున్నాడని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా పైగా గల్ఫ్లో మన భారతదేశం నుండి వెళ్ళి బతికేటోళ్ళు 1 కోటి మందికి పైగా ఉన్నారు. ఓన్లీ గల్ఫ్ దేశాల్లోనే 1 కోటి మందికి పైగా మన భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళ సౌకర్యాలను, వాళ్ళ రక్షణను దృష్టిలో పెట్టుకొని కూడా మోడీ గారు కొంత నిశ్శబ్దమైన స్టాండ్ను కూడా మెయింటైన్ చేస్తున్నాడు అనేది నాకు అర్థమవుతున్నది. ఎల్పిజి గ్యాస్ కొరత ఒక మన దేశం మీదనే పడాలి, అది దాదాపు ప్రపంచ దేశాల అన్నిటి మీద ఎల్పిజి గ్యాసు కొరత, దానికి సంబంధించిన తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. కాబట్టి అది ప్రధానమంత్రి గారి మీదనే నెట్టేసి ఇది నీదే బాధ్యత అంటే కూడా ఆ విషయంలో కొంత ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ప్రధాని అనేటోడు ఎప్పుడు గుడ్డలు పట్టుకొని, కట్టెలు పట్టుకొని చిన్న పోరగాళ్ళ లెక్క ఉరకలేడు. జరిగే యుద్ధాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దాంట్లో భారతదేశ ప్రజల సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా, మనకున్న సౌరభ్యామత్వాన్ని దెబ్బతినకుండా కొంత ఆచితూచి అడుగులు వేసే అవసరం ఉంటుంది. అయితే మొన్న ట్రంప్ దురుసుగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు రష్యా నుండి ఆ చమురు కొనుక్కోవచ్చు, మీకు ఆర్డర్ ఇస్తున్నాం అన్నాడు. అది ఆయన దురుస్తానం. అంటే మనల్ని వెక్కిలి చేసే ప్రయత్నమో, మన ప్రధానమంత్రిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీన్ని ప్రధానమంత్రి గారు ఖండించనుండే, కానీ దీన్ని కూడా ఖండించలే. ఎందుకంటే మరి మనం ఖండిస్తే మళ్ళీ వాడేం మాట అంటాడు అనే ఒక వ్యూహాత్మకమైన ఆలోచనతోటి ప్రధానమంత్రి గారు ఈ విషయంలో సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దాన్ని అదునుగా చేసుకొని కాంగ్రెస్ ఏమంటుందంటే పూర్తిగా దౌత్య విషయంలో మన ప్రధానమంత్రి గారు విఫలమైపోయినలు, ఆ ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధం వల్ల మన ఎల్పిజి గ్యాసు కొరత ఏర్పడ్డది. దీనికి ప్రధానమంత్రి గారు అటు అమెరికా అధ్యక్షుని చూసి, ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుని చూసి, అటు ఇరాన్ ప్రధానమంత్రిని చూసి గజగజ వణికిపోతున్నారని దీన్ని అదునుగా చేసుకొని ఈ కాంగ్రెస్ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి ఎల్పిజి గ్యాసులు పట్టుకొని నిరసనలు తెలియజేసుకుంటా రోడ్ల మీదనే అట్లు పోసుకొని బజ్జీలు వేసుకొని తిన్నట్టు కూడా ఇక్కడ మనకు చూపెడుతున్నారు.